వెల్కమ్ టు PM7 వార్తలు. టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీరాజ్ ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా లైలా చిత్రం ఫంక్షన్ లో వైసీపీని ఉద్దేశించి పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పటి నుండి పృథ్వీరాజ్ పై వైసీపీ సోషల్ మీడియా టార్చర్ ఎక్కువ కావడంతో పృథ్వీరాజ్ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పృథ్వీరాజ్ కు ఆ తరువాత జగన్ ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పృథ్వీని ఆ పదవి నుండి తప్పించారు. ఆయన గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. కూటమి తరపున ఎన్నికలో ప్రచారం కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పృథ్వీకి ఎలాంటి పదవులు రాలేదు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన లైలా చిత్ర ఫంక్షన్ కు హాజరైన పృథ్వీ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో 150 మేకలు ఉండేవని, తర్వాత చూస్తే 11 అయిపోయాయంటూ సెటైర్లు వేశారు. అవి కాస్త వైరల్ కావడంతో వైసీపీ సోషల్ మీడియా పృథ్వీని టార్గెట్ చేస్తూ వందల సంఖ్యలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇదే క్రమంలో పృథ్వీరాజ్ కు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కాల్స్ కూడా చేసి వేధిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.